అంటే కొంతమంది అంటుంటారు, ఏ సూపర్ 6 అన్నది ఏం పథకాలు రావట్లేదండి, వాళ్ళకి మీరేం చెప్తున్నారు? పర్వాలేదులేండి, ప్రస్తుతానికి ఇప్పుడు నిదానంగా జరుగుతాయని అనుకుంటున్నాం. నిజానికి జరుగుతాయి అనుకుంటున్నారు. అదే అంటే అదొక ఆలోచన మీద ఉన్నాం, నిదానంగా జరుగుతాయి ఇంకా ముందు ముందు రోజుల్లో నేను అని మా రోడ్లు ఉద్దేశం. ఎట్లా అనిపిస్తుంది మామూలుగా? పర్వాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే. ఇంకైతే బాగానే ఉంది. అదే పవన్ కళ్యాణ్ మరి హీరో చేస్తే బాగుంది, ఇట్లానే రాజకీయ నాయకులు ఉంటే బాగుంటుంది. తెలియదండి, అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ప్రజెంట్ గా ఆయన హీరోగానే పరిచయం అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకా నా రాజకీయాల్లోకి వచ్చాడుగా, ఇంకా ఆయన పరిపాలన ఎలాగుండే ఎన్నాళ్ళు అవ్వలేదు కదా ఓట్ల ఎలక్షన్ అయ్యి, దాన్ని బట్టి. ఏపీకి రావాలనుకుంటుంది, ఏపీకి వస్తే విజయవాడలో ఉంటే బాగుంటుంది, ఇండస్ట్రీ హీరోలు అందరూ కానీ స్టూడియోలు ఇక్కడికి వస్తే బాగుంటుంది, వైజాగ్ వస్తే బాగుంటుంది. ఇక్కడికి వస్తేనే బాగుంటుంది. ఇక్కడికి వస్తేనే బాగుంటుంది. ఇక్కడికంటే ఎక్కడికి రావాలి? విజయవాడ రావాలి. విజయవాడలోనే రావాలి. విజయవాడలో అంటే కొంతమంది లొకేషన్లు కానీ స్థలాలు కానీ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వస్తే స్టూడియోలు కట్టుకోవడానికి అన్ని స్థలాలు ఉన్నాయంటే ఇక్కడ అది గవర్నమెంట్ భూములు కేటాయించుకోవాలి. ఇస్తారా? అంటే ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఇప్పటి వరకు బాగానే ఉంది. అంటే వాళ్ళు అంటారు కొంతమంది సూపర్ 6 అన్నది ఇంతవరకు ఒక పథకం కూడా అమలు చేయలేదు. టైం పట్టింది కదా, టైం పడుతుంది. టైం పెట్టాలి. జగన్ చేసిన తప్పులకి అన్ని సర్దిద్దుకోవాలి కదా, అన్ని సరిదిద్దుకోవాలి, టైం పడుతుంది. టైం పట్టింది. పవన్ కళ్యాణ్ హీరో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇలానే కంటిన్యూగా పొలిటికల్ లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పొలిటికల్ లో ఉంటే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది పొలిటికల్. అంటే కొంతమంది అంటున్నారు ఆవేశం ఎక్కువ, పవన్ కళ్యాణ్ ఆలోచన తక్కువ అంటే కంట్రోల్ చేసుకుంటాడా? బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు రావాలంటే ఇప్పుడు మామూలు వైజాగ్ లో వస్తే బాగుంటుంది, విజయవాడలో వస్తే బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ విజయవాడే బాగుంటుంది. అంటే ఏదైతే ఉందో స్థలాలు తక్కువ ఉన్నాయి విజయవాడలో అయితే, వైజాగ్ లో అయితే విస్తీర్ణం ఎక్కువ ఉంది అని అంటుంది కదా. అమరావతి చాలా విస్తీర్ణం ఉంది, ఆ చుట్టంతా పొలాలే కదా, అటు ఐటీ పడితే బాగుంటది కదా. అక్కడే ఉందని లాస్ట్ బార్డరే కాదు, విజయనగరం బార్డర్ సెంట్రల్ కదా ఇది, కాబట్టి ఇక్కడికి వస్తేనే బాగుంటుంది. అంతే కదా. చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే వాళ్ళు అంటారు సూపర్ 6 ఏది పథకాలు అమలు చేసిన అమలు పైన డెవలపింగ్ బాగుంది. బాగుంది. ఆ పోలీసుల దగ్గర నుండి అన్నిటి మీద కొద్దిగా కస్టడీ బాగుంది. రోడ్లు బాగా క్లియర్ అయింది. ఆయన చేసింది 5 సంవత్సరాల పాలన అట్టాగే ఉన్నాయి రోడ్లు. ఈయన వచ్చిన 6 నెలలు కూడా అవ్వలేదు, చాలా వరకు రోడ్లు క్లియర్ అయిపోయాయి, గోతులు గీతులు చాలా క్లియర్ అయిపోయాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది సార్, ఇలానే పొలిటికల్ ఉంటే బాగుంటుంది? రెండు వైపులా ఉంటే బాగుంటుంది, రెండు వైపులా క్రేజింగ్ ఉంటుంది. రెండు వైపులా ఉంటే కేజీ. అంటే కొంతమంది అంటుంది కదా, ఏదైతే వైపులు కూడా మన ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్ ఆవేశం ఉన్నా సరే సనాతన ధర్మం పెడుతున్నాడు కదా, హిందువుల ధర్మం, హిందువులు పైకి లేపుతున్నాడు కదా. పడిపోయిన వాళ్ళే వాళ్ళ క్రేజింగ్ మన క్రేజింగ్ వస్తుంది కదా, సనాతన ధర్మం అని చెప్పి కొద్ది హిందువులు మన భారతదేశ భావం పడుతుంది కదా మెయిన్, అంతే కదా. హిందూ ధర్మం బయటకు వస్తుంది కదా. ఎవరు వచ్చి చేశారు? ఎవరు? మోడీ తర్వాత ఈయన, అక్కడ యోగి తర్వాత ఇతనే, ఎవరున్నారు? చాలా వరకు లాగుతుంది. ఇతను ఉంటేనే బాగుంటది, మన గుళ్ళు గోపురాలు కొద్దిగా. మరి సనాతన ధర్మం అనే చేసే వాళ్ళు మరి ఆవేశం ఉంది అని వాళ్ళ ఆవేశం ఉండకపోతే ఏం జరుగుతుంది? ఏం జరగదు, ఇంట్లో కూర్చోమంటారు వాళ్ళందరూ వచ్చి. ఆవేశం లేకపోతే దాని సనాతన ధర్మం బయటికి రాలేదు కదా, ఇంట్లో కూర్చోమంటారు. అదే ఆవేశం ఉండాలి, ఆవేశం లేకపోతే దానికి పైకి రాలేదు. మోడీ అయినంతే మన మన దేశమే హిందూ దేశం, పైకి రావాలంటే ఆవేశం లేదే అనగదొక్కేస్తారు.